మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. షాద్ నగర్లో లెవెల్ విన్నర్స్ క్యాసిన్లో ఆన్లైన్ బెట్టింగ్ నేపథ్యంలో ఓ వ్యక్తిని సుపారీ ఇచ్చి మరీ దారుణంగా పొడిచి హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తి చేతిపై జై బాలయ్య అనే పచ్చబొట్టు తప్ప ఇతర వివరాలు కనిపించలేదు. ఈ కేసును సవాలుగా స్వీకరించిన షాద్ నగర్ పోలీసులు అనతి కాలంలోనే కేసును మిస్టరీని ఛేదించి ఫలితం రాబట్టారు. ఈ సుపారీ హత్య కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసి ఒక కారు 3 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. శనివారం శంషాబాద్ ఇన్ఛార్జ్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు వివరాలను వెల్లడించారు. లెవెల్ విన్నర్స్ ఆన్లైన్ బెట్టింగ్ నేపథ్యంలో ఏప్రిల్ 12వ తేదీన లింగారెడ్డిగూడెం శివారులో ఎంఎస్ఎన్ కంపెనీ సమీపంలో NH44 రోడ్డు ప్రక్కన ఖాళీ స్థలంలో గుర్తు తెలియని దాదాపు 30 సంవత్సరాల యువకుడు హత్యకు గురై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి గొంతు కోసి కడుపులో కత్తిపొట్లతో దారుణంగా పొడిచి చంపారు. అతని చేతిపై జై బాలయ్య అనే పచ్చబొట్టు ఉండడంతో కేసులో ప్రధానంగా సంచలనం రేకెత్తించింది. క్రైమ్ నంబర్ 395/2025 అండర్ సెక్షన్ 103 BNS ప్రకారం పట్టణ సిఐ విజయ్ కుమార్ నేతృత్వంలో కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి కాబట్టి పంచాయతీ కార్యదర్శి బుద్ధ ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ నేపథ్యంలో కిలారి సాయి రాహుల్ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు పరిధిలోని చిన్న దేవులపురం గ్రామానికి చెందిన సాయి రాహుల్, అతడి స్నేహితుడు అదే గ్రామానికి చెందిన శాఖమూరి వెంకటేష్ ప్రధాన సూత్రధారి. విన్నర్స్ ఆన్లైన్ క్యాసినో అనే ఆన్లైన్ బెట్టింగ్ ఆటను సాయి రాహుల్కు చూపించి ఆడమని ప్రోత్సహిస్తాడు. 15 లక్షల రూపాయల వరకు రాహుల్ బెట్టింగ్లు కోల్పోతాడని పోలీసులు వెల్లడించారు. అయితే వెంకటేష్ తన వద్ద ఉన్న 3 లక్షల రూపాయలతో మళ్లీ బెట్టింగ్ ఆడగా ఓడిపోతాడని తెలిపారు. ఇట్టి డబ్బుల విషయంలో వెంకటేష్ సాయి రాహుల్ మధ్య ఘర్షణ జరుగుతుందని, మృతుడు మీ డబ్బుల విషయమై ఇవ్వనని తేల్చి చెప్పగా సూరారంలో తన స్నేహితుడైన కార్ డ్రైవర్ సహాయంతో సాయి రాహుల్ని చంపేందుకు కుత్బుల్లాపూర్లో కత్తులు కొనుగోలు చేశారని వివరించారు. ఏప్రిల్ 12వ తేదీన రాత్రి 10:30 గంటల సమయంలో సాయి రాహుల్ను లింగారెడ్డిగూడెం నిర్మాణ ప్రదేశానికి పిలిపించి అందరూ కలిసి మద్యం సేవించి రాహుల్ను కత్తితో మెడపై కోసి కడుపులో ఛాతీలో పొడిచి దారుణంగా హత్య చేసి శవాన్ని అక్కడే పడేసి వెళ్లారని పోలీసులు తెలిపారు. అద్దెకు తీసుకొచ్చిన కారు, ఇతర బైక్పై అందరూ ఎక్కడికి వారు అక్కడి వెళ్లిపోయారు. నేరస్తులు బహదూర్పల్లి గండిమైసమ్మ వద్ద ఉన్న సదరు వ్యక్తి వద్ద రాత్రికి ఆశ్రయం పొంది అక్కడి నుండి పారిపోయినట్లు తెలిపారు. ఇందులో 50,000 రూపాయల చొప్పున ఇద్దరికి ఇచ్చి ఆ తర్వాత 2 లక్షల రూపాయలు ఇస్తారని వెంకటేష్ ఒప్పుకున్నాడు. అదేవిధంగా నేరస్తులకు 15,000 రూపాయలు ఇచ్చేశారు. కేసు ఛేదించిన విధానాన్ని ఇన్ఛార్జ్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. ఆరంఘూర్ చౌరస్తా వద్ద షాద్ నగర్ పట్టణ సిఐ విజయ్ కుమార్ నేతృత్వంలో డిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శరత్ తదితరుల సిబ్బంది కేసును పరిశోధించి ఫలితం సాధించినట్లు తెలిపారు. అడిషనల్ డీసీపీ కె రామ్ కుమార్, ఇన్ఛార్జ్ ఎస్సీపీ హుసేన్ నాయుడు, టెక్నికల్ సిఐ సంజయ్ కుమార్, అదేవిధంగా ఎస్ఓటీ తదితర విభాగాల అధికారుల బృందం కేసు పురోగతిని సహకరించినట్లు అధికారి తెలిపారు. వీరికి తగిన రివార్డులను పై అధికారులతో ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఇద్దరికి గొడవ జరుగుతుంది. ఒక దాదాపు 1 year బ్యాక్ కూడా వీళ్ళిద్దరూ కలిసి ఒక హోటల్లో కూర్చొని ఉన్నప్పుడు కూడా ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ దాంట్లో గేమింగ్ ఆడేటప్పుడు ఒక 20,000 రూపీస్ పోయిన దాంట్లో కూడా వీళ్ళిద్దరు గొడవ అయినప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి కూడా అప్పుడు బీరు బాటిల్ తీసుకొని ఆ గొడవలో దీన్ని చంపుతా అని పోవడం జరిగింది. ఆ భయము ఇతనితో ఉండిపోయింది. ఇప్పుడు పోయిన 3 లక్షల రూపాయల విషయంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగటం, ఒకళ్ళనొకళ్ళు చంపేస్తానని అనుకోవడం జరుగుతూ ఉంది. ఈ నేరస్తుడు ఒక 2 నెలల నుంచి హైదరాబాద్లో వచ్చేసి ఇక్కడ పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. అతనికి ఫ్రెండ్స్ కూడా ఈ కుత్బుల్లాపూర్ ఏరియాలో ఒక 5 కర్నూలు మన నంద్యాల చెందిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కలిసి వీడిని చంపితే నేను డబ్బులు ఇస్తానని చెప్పి సుపారీ లాంటిదే ఇది అలా మాట్లాడుకోవడం జరిగింది. ఒకటి ఈ చంపడానికి అంటే 12వ తారీఖు రాత్రి అయింది కాబట్టి ఇది ఒక 2 days ముందు నుంచి వీళ్ళందరూ కలిసి ఈ ప్లాన్ చేసి సురారం ఏరియాలో ఒక బయట సైడ్ మన ఐరన్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర ఒక 3 కత్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇంకొకటి అలానే దుండిగల్లో రెంటెడ్ కార్ ఓన్ డ్రైవ్ చేసుకోవడానికి ఒక రెంట్లో ఒక కార్ తీసుకొని వచ్చి వీళ్ళందరూ కలిసి ప్లాన్ ప్రకారమే అతన్ని ఈ చనిపోయిన వ్యక్తిని ఇక్కడ అతను బండి ఉంది మోటార్ సైకిల్ నేరస్తుడు అతని దగ్గర ఆ వెహికల్ తీసుకొని వస్తే ఒక 50,000కి తాకట్టు పెట్టచ్చు. మళ్ళీ మనం గేమింగ్ ఆడితే ఆ డబ్బులు మనకి వస్తాయని చెప్పి అతన్ని ఒక ప్రోత్సహించి ఇక్కడికి వచ్చేటట్టు చేస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ ముందే ప్రీ ప్లాన్ ప్రకారం డ్రింక్ చేయించిన తర్వాత గొంతు మీద కత్తితో కోయటం, తర్వాత స్టాబ్ చేయటం ద్వారా అతన్ని చంపేసి వీళ్ళందరూ పారిపోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ చంపిన శాఖమూరి వెంకటేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయటం, ఆ కార్ని, తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి యొక్క ఫోన్ని కూడా సీజ్ చేయడం జరిగింది.
దీంట్లో ఇంకొక 4 వ్యక్తులు డైరెక్ట్గా మర్డర్లో ఇన్వాల్వ్ అయినోళ్ళు ఉన్నారు. ఇంకొక వ్యక్తి ఆ కారుని రెంట్కి తీసుకొని వచ్చి తెలిసి కూడా ఈ మర్డర్లో వాడతారని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఆ కార్ని రెంట్కి తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి కోఆపరేట్ చేసిన దాంట్లో మొత్తం ఇంకో 5గురిని మనం పట్టుకోవాల్సి ఉంది. టీమ్స్ ఆ జాబ్ మీద ఉన్నారు చేసి ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు. ఈ చంపిన వ్యక్తి కూడా ఇక్కడ మన పీజీ హాస్టల్ నుండి జాబ్ సెర్చింగ్కే ఉన్నాడు. అది కొట్లాట అయింది కదా, దాని మీద ఏం కేసు లేదు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అతను గతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దానికి పర్యవసానంగా ఈ ఇద్దరి మధ్యలో భయాలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి భయంతోనే ఈ మర్డర్ అయింది అనేది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనేది తెలుసు. ఈ 3 లక్షల రూపాయలు నేరస్తు డబ్బులతో కలిసి ఈ మన చనిపోయిన వ్యక్తి ఆడటం, ఆ డబ్బుల విషయంలో ఉన్న గొడవనే దీనికి కారణం.